హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే సండే రోజున వీడియో మాట అండి. సండే రోజున ఏం చేసామో ఏంటన్నది ఇది ఒక చిన్న వీడియో చూపిస్తున్నాం అన్నమాట అండి. సండే రోజున అయితే ఖాళీగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నమాట అండి, ఇది మార్కెట్కి వెళ్ళాలి అనేసి. ఇది వచ్చి ధవళేశ్వరంలో ఉంటుంది అన్నమాట అండి, ఎండు చేపల మార్కెట్. ఇది సంతలా జరుగుతుంది అందండి. సండే సండే ఇక్కడ అంతా కూడా సంత జరుగుతుంది అన్నమాట. ఒక ఎండు చేపలనే కాదు, అన్నీ ఉంటాయి అన్నమాట. పసుపు, కారం ఇవన్నీ కూడా బాగా అమ్ముతారు అన్నమాట. చింతపండు, ఉల్లిపాయలు, మొత్తం మార్కెట్ అంతానే. ఇక్కడ ఎండు చేపలు అది కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండి. ఎక్కడ చాలా దూరం నుంచి అది కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ఎక్కువ హోల్సేల్ జరుగుతుంది అన్నమాట అండి. ఇదంతా మార్కెట్ అంతా కూడా బయట చిన్న చిన్న కొట్లో వచ్చి ఎక్కువ అమ్ముకోవడానికి పట్టుకెళ్తారు అన్నమాట. ఆ హోల్సేల్ అంతా తెల్లవారుజామున జరిగిపోద్ది అన్నమాట అండి. మేము వెళ్ళేటప్పటికి 8కి అలా వెళ్ళామన్నమాట. మేము కొద్దిగా తీసుకుందాం అనేసి వెళ్ళానమాట అండి. నాకు ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే ఇష్టం అన్నమాట. మా ఇంట్లో పెద్ద ఎక్కువ ఎవరో తినరు, కానీ నాకైతే చాలా ఇష్టం అన్నమాట అండి. అందుకోసమనే తీసుకుందామని. మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు, మా అమ్మగారు అన్నట్లో వేసేవారు అన్నమాట అండి. అలాగే అలవాటుతోటి నాకైతే ఇష్టం అన్నమాట. ఏ కూరలో కన్నా వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఎండు చేపలు. దీన్ని ఇవి అయితే చూడండి బతికి ఉన్నాయన్నమాట అండి. పీతలు, చిన్న చిన్న పీతలు అన్నమాట అండి. ఏం పీతలు అంటారు వీటిని, నాకు ఐడియా లేదు. ఇలాగా గుచ్చేసారో దండల్లా గుచ్చేసండి, అవి అమ్ముతున్నారు అన్నమాట. అది కూడా అక్కడే మార్కెట్లోనే. ఇవన్నీ కూడా పెద్ద చేపలే. ఆ రోజు కూడా మంచి ఎండగా ఉంది, వీళ్ళకి కూడా ఎన్ని ఆరబెట్టుకున్నట్టు కూడా ఉంది మాట బయట అంతా కూడా. కొంచెం చెమ్మగా ఉంటాయి కదా. ఇంకోండి ఇవన్నీ బయట ఇలాగే పెట్టినవి అన్నీ కూడా బేరవాడి కొనుక్కోవాలన్నమాట అండి. ఇలా విడిగా వీళ్ళందరూ కూడా ఇది రిటైల్ మాట అండి, విడివిడిగా పెట్టి అమ్ముతారు అన్నమాట. చాలా బాగుంది మాట అండి మార్కెట్. అసలు ఖాళీ లేదు, ఎంత జనం, ఎంత రష్ ఉందండి మార్కెట్ అంతానే. ఇక్కడ ఏంటి చేపలు ఏంటి అన్నీ కూడా అలా అమ్ముతున్నారు అన్నమాట అండి. నేను కూడా కొద్దిగా రొయ్యలు, నెత్తళ్ళు, ఒక చేప ఒకటి తీసుకుని అయితే మట్టుకి వచ్చాం అన్నమాట అండి. మేము వెళ్ళింది ధవళేశ్వరం మాట అండి. ధవళేశ్వరంలో ఉంటుంది ఆ మార్కెట్. తర్వాత ఇదంతా కూడా బ్యారేజ్ మాట అండి. బ్రిడ్జ్ మీద ఎక్కి చూస్తామన్నమాట. పైన చూస్తే నాకు చాలా భయంగా అనిపించింది గోదావరి చూస్తుంటే. గోదావరి అంతా ఇప్పుడు బాగా వరదలు అది వచ్చాయి కదండి, వర్షాలు అది బాగా పడ్డాయి కదా, అందుకని ఎర్ర నీళ్ళు వచ్చాయి మాట అండి. వాటర్ అంతా చాలా రెడ్గా ఉండి ఏదో సముద్రంలో అలల్లాగా ఉందన్నమాట అండి గోదావరి కూడా. ఈ గోదావరి అంతా చూసుకునండి తర్వాత అయితే బ్రిడ్జ్ దాటేసి వచ్చామన్నమాట. బ్రిడ్జ్ దాటేసి వచ్చాక ఇక్కడ పులస అమ్ముతారు అనేసి అంటేనే పులస కోసం అనేసి వచ్చామన్నమాట అండి. ఇప్పుడు గోదావరి ఎర్రనీళ్ళు వస్తే పులస వస్తుంది అన్నమాట అండి. పులస చేప కోసం అయితే వచ్చామన్నమాట. ఏమీ రేట్లు అండి బాబు, పులస చాలా రేట్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మట్టికి ఒరిజినల్ కాదనుకుంటా 2 పులసలో 4,000 చెప్పారన్నమాట. అసలు మామూలుగా ఒరిజినల్ పులస అయితే అసలు అంత తక్కువకి ఏమీ ఉండదట. అది నిజంగా పులసో కాదో తెలియదు అన్నమాట. అందుకని చూసి మళ్ళీ ఇది కూడా ఇక్కడ కూడా చేపలు పడుతున్నారు అన్నమాట అండి. ఇది కూడా గోదావరిలోనే, ఇది కూడా ధవళేశ్వరం అండి, బ్యారేజ్ పక్కన అన్నమాట. ఇది ఇక్కడ వల వేస్తుంటేనే నేను చూసాను అనమాట. చూసి చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. పిల్లలు ఉంటే చాలా సరదా పడి ఇలాంటివి చూసి అనేసి అనుకున్నాను అనమాట. పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళామన్నమాట. ఆ రోజు ఏంటో ఇలాగ ఖాళీగా ఉండి తెగ తిరిగేసాం అన్నమాట అండి. మా ఆడపడుచు వాళ్ళు మేము వెళ్ళామన్నమాట బయటికి. మేము వెళ్ళి అలాగే పొద్దుటే అంతా కూడా చాలా తిరిగేసాం అన్నమాట. పొద్దుటే టైంలో ఇలా బయట తిరిగితే కూడా బాగా అనిపిస్తుంది కదా. ఆ రోజు మేము ఇవన్నీ చూసుకుని ఇంటికి ఎలా వచ్చేటప్పటికి 10 దాటేసింది అన్నమాట అండి. మార్నింగ్ 7:30కి వెళ్ళిన వాళ్ళు 10 అయిపోయింది అన్నమాట అండి. ఇంకోండి ఈయనైతే వల్ల వేశారు కానీ ఏమీ పడలేదు అన్నమాట అండి. ఏదో చిన్న చేప పడింది అన్నమాట, బాగా చిన్నది. అట్లనే బెత్తులు అనేసి అంటున్నారు అన్నమాట ఆ చేపలని. ఇది కిడ్నీలో స్టోన్స్కి ఆకు బాగా పనిచేస్తుందటండి ఈ ఆకు. ఇది ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉంటుంది కింద పక్కన అనేసి అది ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా మట్టి పాత్రలు, ఇవన్నీ కూడా అక్కడే అమ్ముతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ధవళేశ్వరాన్ని అమ్ముతున్నారు అనమాట.
ఇప్పుడు చేపల కర్రీకి అది కూడా ఈ మట్టి పాత్రలో పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి చూద్దామనేసి ఇక్కడ ఆగి చూస్తున్నాం మటన్. చూడండి టీ కప్పులు, క్లేతో చేసినవి టీ కప్పులు మటన్. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పాత్రలు. అదేనండి అన్నం వండుకోవడానికి ఉన్నాయి, కూరకు ఉన్నాయి, చిన్నవి ఇగో పెరుగు తోడు పెట్టుకోవడానికి చిన్నవి అయితే పెరుగు అది బాగుంటుంది మటన్. ఇంకోండి ఇది ఏమైనా తీసుకుందామా అని చూశాను. మరీ రేట్లు కూడా మరీ ఎక్కువేమీ చెప్పలేదు, బాగానే ఉంది. నేను ఇవన్నీ చూసండి ఒకటైతే తీసుకున్నాను అనమాట. చిన్నది చూపించాను కదా, చిన్నది దానికి క్యాప్ వచ్చిందన్నమాట. ఆ క్యాప్ తోటి అది పెరుగు తోడడానికి బాగుంటుంది కదా అని నా దగ్గర ఒకటి ఉంటుంది. అదైతే చాలా రోజులైంది తీసుకుని, ఇంకా కొంచెం బాగా లేదు అది అనేసి ఇంక వేరేది తీసుకున్నాను అనమాట అండి. అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చిన కాంచి ఓ పెద్ద పని మళ్ళీ నండి. ఇవన్నీ ఆరబెట్టుకోవడం, బాగా ఎండ కాస్తుంది కదా ఆ రోజు. మళ్ళీ సండే రోజునైతే నేను ఇంటి దగ్గర ఉంటాను, మిగతా రోజుల్లో అయితే ఇంటి దగ్గర ఉండను కదా. చిన్నగా వర్షం పడినది మళ్ళీ అవ్వదు కదా అనేసి ఆ రోజు అయితే మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసేయండి. బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం అన్నమాట. టిఫిన్ చేసి అయితే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ శుభ్రం చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇవిగోండి ఇవైతే సావడాలు అంటారు, ఎండు సావడాలు అన్నమాట అండి. ఇవి ఉప్పడయ్యాటండి, చప్పడియే రావు అనేసి అన్నారు. ఉప్పుగా కొంచెం ఉప్పు సావడాలి అనేసి చెప్పారన్నమాట అక్కడ వాళ్ళని అడిగితే. ఇవన్నీ ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసుకుని పెట్టేసుకుంటే అండి ఎండలోనే తొందరగా ఆరిపోతాయి. మనం ఏ కర్రీలో కావాలన్నా వేసుకోవడానికి, పులుసుల్లోకి అది చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు ఇందరు ఉన్నారు కదరా, కాసేపు చూడండిరా కాకులు రాకుండా అనేసి చెప్పి పైన ఎండబెట్టాను అనమాట అండి. ఇలాగ పళ్ళల్లో అది వేసి ఇలాగ ఎండబెడితే తొందరగా ఎండిపోతాయి కదా అనేసి ఎండబెట్టాను అనమాట అండి. పిల్లల్ని ఉండమని చూడమన్నందుకు ఇంకోండి ఇక్కడ వెళ్ళి చూడండి ఏమి దోలేషాలు వేస్తున్నారా బాబాయ్. అసలు ఫోన్ ఇమ్మని చెప్పారు వాళ్ళు, పైన ఆడుకుంటా చూస్తామని. సరే అయితేనే కదా అని ఫోన్ ఇచ్చి మేము కిందకి దిగేసాం. ఇలా పిల్లల్ని ఒక్కళ్ళనే వదలకూడదు బాబు, చాలా ప్రమాదం అనేసి నాకు అనిపించింది అన్నమాట అండి. అందుకనే ఈ చిన్న వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట అండి. మేము ఎక్కిందే 6th ఫ్లోర్కి ఎక్కామండి. 6th ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ వాటర్ ట్యాంకులకి ఇంకొక ఫ్లోర్ పైన ఉంటుంది అన్నమాట. ఆ నిచ్చెన ఎక్కేసి ఇంకంటే పైకి ఎక్కి ఇలాగ వేస్తున్నాడు చూడండి. ఈ వీడియో చూసినప్పుడు అయితే నాకు అసలు బాబా చాలా అంటే చాలా భయం వేస్తుంది అన్నమాట అండి. నేను వాళ్ళని పైన అక్కడ చూడమని ఉన్నందుకు అంగండి పైన ట్యాంక్ చూసారా, ట్యాంక్ మూత ఎలా కదిపి చూస్తున్నాడా. ఆ ట్యాంక్లో అది పడిపోతే ఏమన్నా ఉందా ఇంకా అసలు భయం అన్నదే లేకుండా ఎలాగ ప్రవర్తించారో చూసారా పిల్లలు అన్నదే. బాబా ఇదైతే మట్టుకు అసలు కిందకి మళ్ళీ వాళ్ళు చేసిందే కాకుండా మళ్ళీ వీడియో తీసుకున్నారు ఈ పనులన్నీ. వీళ్ళు వేసిన యాషాలే దోలేషాలు అంటే మళ్ళీ మళ్ళీ వీడియో తీసుకుని తెచ్చారన్నమాట. కిందకు వచ్చి నేను అసలు ఆ వీడియో చూసేటప్పటికి నాకైతే ఇంకా అసలు చాలా భయం వేసింది మాట అండి. చాలా గట్టిగా తిట్టేశాను అన్నమాట ఇద్దరినే. అసలు భయం లేకుండా ప్రవర్తించారు. ఇంకోండి ఇదంతా మళ్ళీ పైకి ఎక్కి నుంచుని ఇదంతా చూస్తున్నారు అన్నమాట. ఏమాత్రం ఆ ఫోన్ పట్టుకుని ఇలా తీసుకునేటప్పుడు పడిపోయినా చేసినా అసలు ఎంత ప్రమాదం, ఎంత ఎడ్జుకి నిలబడ్డాడండి. ఇంకోండి ఎంత పైకి ఎక్కడి పైన పక్కన ఏమీ లేదు. ఇంకా ఒకవైపు అయితే ఇటుపక్కకైతే ఉంది, అటుపక్కకైతే అసలు ఏమీ లేదు. మరి అలాగా బాబా చేశారు. తర్వాత అయితే అండి వంట చేసుకుని మా అపార్ట్మెంట్లో కూడా ఈరోజు భోజనాలు ఉన్నాయి. గణేష్ నిమజ్జనం చేశారన్నమాట మార్నింగ్ వచ్చి. మధ్యాహ్నం అందరికీ భోజనాలు అని చెప్పారు కానీ ఇంకా మేమైతే వెళ్ళలేదు అన్నమాట అండి. నేను ఇంకా బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేసాను అన్నమాట అండి. ఈరోజంతా కూడా నాకు ఇంకా ఎండు చేపలతోటే పనితోటే సరిపోయింది అన్నమాట అండి. అదే పెద్ద పని కింద అయిపోయింది అన్నమాట. ఇంకందుకనేసి బిర్యానీ ఒకటి తాలింపు పెట్టేసి కర్రీ అయితే మట్టుకి చేసాను అన్నమాట అండి. భోజనం చేసాకనైతే పైకి వెళ్ళి తీసుకొస్తాను అన్నమాట అండి. ఇవన్నీ డబ్బాల్లో వేసి పెట్టేసుకుందాం కదా అనేసి పైకి వెళ్ళి తీసుకొస్తాను అన్నమాట. చాలా ఎండగా ఉంది కదా రోజు, అందుకని మధ్యాహ్నానికి ఇవన్నీ బాగా ఎండిపోయాయి అన్నమాట అండి. చాలా బాగా ఎండిపోయాయి. చాలా రోజులు ఇంకా అసలు మనం పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. డబ్బాల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గట్టిగా క్యాప్ ఉన్న దాంట్లో వేసుకుని పెట్టుకుంటే అండి ఫ్రిడ్జ్లో కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకోండి ఇలాగ క్యాప్ టైట్గా ఉన్న డబ్బాల్లో పెట్టుకోవాలన్నమాట అండి. పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అది కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట అండి, బాగుంటుంది. కొండ పట్టుకెళ్ళి అమ్మమ్మకి ఇద్దాం, అమ్మమ్మకి ఇచ్చి అమ్మమ్మనే పెట్టమందాం, పెట్టి కాసి ఒక రోజు ఇమ్మందాం, చూద్దాం ఎలా ఉంటుందో. చాలా రోజులు అయింది. ఏంటది మామూలు చారులాగే ఉంటదిరా లక్ష్మీ చారు అంటేనే. లచ్చిన చారు అనేవాళ్ళు ఇది వరకు, లచ్చించారు
ఇప్పుడు నా పేరు లక్ష్మి కదా అని మీరు అందరూ నన్ను ఏడిపిస్తారు. లక్ష్మి చారు లక్ష్మి చారు లక్ష్మి చారు. ఇవన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టుకుంటాం. ఎండు చేపలు తింటాం. ఈ ఎండు రైలు ఏ నచ్చవు. నాలుగు నెత్తళ్ళు అంటారు. ఇట్లా ఎండు రైలు కాదు, ఇవి ఎండు చేపలు కాదు, నెత్తళ్ళు. ఇవేం నప్పవా నాన్నకి? నప్పు. ఎండియే చౌకగా ఉన్నాయి, పచ్చియే రేట్ ఎక్కువ. పచ్చియే ఎన్నే పెడతాడు, 100 రూపాయలు 50 రూపాయలు కదా, పావు కేజీ 50. మరి ఎండియే తక్కువ ఉందంటే ఈ ఎండ పెట్టాలా చెయ్యాలా? ఏం చిన్నయ్యాలన్నా ఎండేటప్పటికి ఇంతే కదా అవుతాయి. మరి ఏంటి ఎండు చేపలు తినా ఫ్రీగానా? నేను తినేవాడు కాదు, మా అమ్మ బొసలు కొనేది, ఎండు బొసలు. ఏంటి ఎండు బొసలు ఇష్టమేనా? నేను అస్సలు తినని చెప్పేసి చప్పటి చావడలు కొనేది. చప్పటి చావడలు కొని పొయ్యి మీద కాల్చితే తినేవాడిని. కాల్చడం కాదు, కాల్చడమేనా? కాల్చడమే. అవును, నాకు కాల్చింది ఎంత ఇష్టం. అవును, కాల్చింది నాకు గోంగూరలోనే చాలా ఇష్టం. చాలా నచ్చితే తినేవాడిని. నూరు ఊరేస్తుంది తప్ప చెప్తాను. ఇవన్నీ చేసుకుంటా అలాగే మా ఓన్ వాయిస్ ఇచ్చేసనమాట. నేను అక్కడ మేము మాట్లాడుకుంటున్నదే ఇవన్నీ శుభ్రం చేస్తుంటే మా వారికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారన్నమాట అండి. మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే లేరు మాట అండి. ఇవన్నీ నేను చేసుకుంటుంటే మా వారికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి, అమ్మ చాలా బాగా తినేవారు అనేసి వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నారు మాట అండి. నీకులాగే మా అమ్మకు కూడా చాలా ఇష్టం, ఇవన్నీ బాగా తినేది మా అమ్మ కూడా అనేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఆయన అలాగ అన్ని విషయాలు చెప్తుంటే నాకు ఇంకా అమ్మగారిని గుర్తు చేసుకునేటప్పుడు నాకు ఇంకేదోలా అయిపోయింది అన్నమాట. చాలాసార్లు ఎప్పుడు గుర్తుంటారో కానీ కొన్ని విషయాలు అప్పుడే అలాగా బయటకు చెప్తారు కదా, ఇంకా అందుకని నేను ఇంకా అలా ఓన్ వాయిస్ అయితే మట్టుకు ఇచ్చాను అనమాట మీకు అక్కడ. తర్వాత అయితే ఇంకోండి ఎండు రైలు కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ బుర్రలు అవన్నీ తీసి మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నాను అనమాట అండి. అలా వాటితో పాటు పెట్టేస్తే ఎక్కువ ప్లేస్ అయిపోద్ది కదా అనేసి, డబ్బా సరిపోద్ది కదా అని ఇవన్నీ తీసి కొద్దిగా అయితే వాడుకోవడానికి అయితే చిన్న డబ్బాలో వేసుకుంటున్నాను అనమాట అండి. ఆ పెద్ద డబ్బాల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనేసి, ఫ్రిడ్జ్ కూడా అసలు ఖాళీ లేదండి, ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసి సర్దాలన్నమాట. ఇంకా చేపల ముక్కలు కోసాను కదా, చేపలు అయితే పైనే వదిలేసాను అనమాట. అవి అయితే ఇంకా కాసేపు ఆరనిద్దామనేసి అవి ఇంకా పైనే వదిలేసి వచ్చానమాట. ఇంకా ఈవినింగ్ వరకు ఎండ తగిలితే బాగుంటుంది కదా అనేసి పైన వస్తాను అనమాట అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.